హాయ్ అండి, వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ వ్లాగ్స్. సో తమిళ చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో దేనికోసమో అని చెప్పి. సో నేనైతే కొన్ని ఆర్డర్ చేసుకున్నాను మీషో నుండి. అవి ఏంటంటే కిడ్స్ ఎడ్యుకేషనల్ చార్ట్స్ అన్నమాట. మనం కొత్తగా స్కూల్లో జాయిన్ చేస్తాం కదా పిల్లల్ని, సో వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఈ కిడ్స్ ఎడ్యుకేషనల్ చార్ట్స్ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ వీడియో చూసే ముందు ఒక్క నిమిషం టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కూడా బూస్టప్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. అండ్ అలాగే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ వీడియోలకి అయితే వచ్చేద్దాం. సో ఇవే అండి నేను చెప్పిన కిడ్స్ ఎడ్యుకేషనల్ చార్ట్స్ అయితే. ఇవైతే మొత్తం 12 చార్ట్స్ వస్తాయి మనకి. సో నేను ఒక్కొక్కటైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ. వచ్చేసి ఆల్ఫాబెట్స్ అండి. A for apple, B for ball, C for cat. లెటర్స్ ఉన్నాయి, లెటర్స్తో పాటు సైడ్కి A for apple, B for ball అట్లా Z for zebra వరకు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆల్ఫాబెట్స్ అండి చూడండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హిందీ వర్ణమాల. హిందీ వర్ణమాల కూడా ఆ నుండి జ్ఞా వరకు టోటల్గా అన్నీ ఇచ్చేశారు. పక్కన ఆ ఫర్ అనార్, ఆ ఫర్ ఆమ్ కూడా ఉన్నాయి. ఇదైతే సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రెయిన్స్ అండ్ పల్సెస్. సో దీంట్లో కూడా హిందీలో ఉన్నాయి అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. రైస్, వీట్, మిల్లెట్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. మనం ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదా, వాటిని చూపించుకుంటూ పిల్లలకి చెప్తే కూడా వాళ్ళు నేర్చుకుంటారు చక్కగా. థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బర్డ్స్ అండి. సో దీంట్లో కూడా బర్డ్స్ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. బర్డ్స్ టోటల్గా అన్ని బర్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అనిమల్స్. చూడండి కనిపిస్తుందా, అనిమల్స్ అండి. సో అన్ని అనిమల్స్ ఇందులో ఉన్నాయి. డాగ్, గోట్, క్యాట్ హిందీలో ఉన్నాయి అండ్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నాయా, హిందీ అండ్ ఇంగ్లీష్లో అన్ని యానిమల్స్ ఉన్నాయి. సో అయితే చిన్నపిల్లలకి మనం అప్పుడే జాయిన్ చేస్తాం కదా, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి. ఇదైతే సిక్స్త్ వన్ వెజిటేబుల్స్ అండి. అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి దీంట్లో. మనం నార్మల్గా ఇంట్లో డైలీ తినే వెజిటేబుల్స్ అయితే అన్ని ఇందులో ఉన్నాయి. మా పాపకైతే ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. సో తనైతే రోజు ఇలా నేను గోడకు వాల్ చేసి పెట్టిన డైలీ వీటన్నింటిని ఆమె రీడింగ్ చేస్తుంది డైలీ మార్నింగ్. అన్ని వెజిటేబుల్స్ వచ్చు. ఇందులో కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉన్నాయి. ఆనియన్, ప్యాజ్, క్యారెట్, క్యాబేజ్, పొటాటో అన్నీ ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్. సిక్స్త్ వన్ ఇది. సెవెంత్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఎక్కాలండి. చిన్నప్పుడు మనం 2 ఎక్కం 2, 3 ఎక్కం 3 అట్లా చదువుకుంటాం కదా, అవి ఇందులో కూడా 1 నుండి 20 వరకు ఉన్నాయి మల్టిప్లికేషన్స్. సెవెంత్ వన్. ఎయిత్ వన్ వచ్చేసి ఫ్లవర్స్. చూడండి ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో కూడా. క్లియర్గా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇచ్చారు. నైన్త్ వన్ ఫ్రూట్ నేమ్స్ అండి. ఫ్రూట్ నేమ్స్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో కూడా. మ్యాంగో, బనానా, గ్రేప్స్ కనిపిస్తున్నాయా చూడండి, అన్ని గ్రేప్స్ ఉన్నాయి. ఇది కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇవన్నీ బేసిక్స్ అండి, మన చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలకు బేసిక్స్. అప్పుడే ఇవన్నీ మనకు నేర్పిస్తే మనం వాళ్ళ ముందు క్లాస్లో అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. బేసిక్ ఈజ్ ఫస్ట్ అండి పిల్లలకైతే. ఇదైతే 10th వన్ అండి, షేప్స్ అండ్ కలర్స్. 12 చార్ట్స్లో అన్నీ ఉన్నాయి. ఈ షేప్స్ కూడా ఇంకా పైన వాటిలో షేప్స్ ఉన్నాయి, కిందనేమో కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నాయా, షేప్స్ అండ్ కలర్స్. ఈ ఒక్క కాంబో పీస్ 12 చార్ట్స్ తీసుకుంటే మనకు అన్నీ వస్తాయి ఇందులో. ఇదైతే నెక్స్ట్ బాడీ పార్ట్స్ అండి. 11th చార్ట్ బాడీ పార్ట్స్. చూడండి కనిపిస్తున్నాయా, బాడీ పార్ట్స్ అన్ని పైన బాడీ ఒక బాయ్ ఫోటో ఉంది. బాడీ పార్ట్స్ అన్ని రాసున్నాయి, కింద అన్ని మళ్ళీ సపరేట్గా రాసున్నాయి. సో బాడీ పార్ట్స్ అన్ని. నెక్స్ట్ 12th నంబర్స్ 1 to 100 వరకు ఉన్నాయి నంబర్స్ కూడా.
ఈ నంబర్స్ కింద ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ONE1 TWO2 THREE3 అలా 1 to 100 ఉన్నాయి. జూమ్ చేసేదాన్ని. సో ఈ 12 ఎడ్యుకేషన్ చార్ట్స్ అయితే మా పాపకి చాలా యూజ్ అయ్యాయి. ఈ 12లో నంబర్స్, ఆల్ఫబెట్స్, హిందీ వర్ణమాల, గ్రెయిన్స్ అండ్ పల్సెస్, బర్డ్స్, యానిమల్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, మల్టిప్లికేషన్స్ అండ్ ఫ్రూట్ నేమ్స్, షేప్స్ అండ్ కలర్స్, బాడీ పార్ట్స్ 12 ఉన్నాయి. ఇవి చాలా యూజ్ అయ్యాయి మా పాపకైతే. సో ఇవి 12 ఉన్నాయి కానీ ఇందులో మాత్రం ఒక్కటి మిస్ అయింది. అవి చాలా ఇంపార్టెంట్. అది కూడా అదే మిస్ అయింది ఇందులో. ఏంటో చెప్పుకొని చూద్దాం. అవి ఏంటంటే తెలుగు అక్షరమాల అన్నమాట. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బట్ ఇదే మిస్ అయింది, అందులో రాలేదు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే దీన్ని సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాను. చూడండి ఒకసారి. ఇందులో కూడా ఆ నుండి రౌతి వరకు ఉంది. మళ్ళీ ఆ లెటర్తో ఏమొస్తుంది, ఆ అమ్మ, ఆ ఆవు కూడా వచ్చింది. చూడండి కనిపిస్తుందా. ఇది ఒక్కటి మాత్రం సపరేట్గా ఆర్డర్ పెట్టుకున్నా. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అని చెప్పి తెలుగునైతే మర్చిపోతున్నారు. సో తెలుగు కూడా చాలా ఇంపార్టెంటే. సో ఆ 12 చార్ట్స్లో అందుకే కావచ్చు తెలుగు రాలేదు. సో సపరేట్గా అయితే నేను దీన్ని ఆర్డర్ చేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ, ఓన్లీ 100 రూపీసే. 100 రూపీస్కి వచ్చేసింది. అండ్ ఈ 12 చార్ట్స్ ప్రైస్ అయితే నేను చెప్పలేదు. ఈ 12 కిడ్స్ ఎడ్యుకేషనల్ చార్ట్ ప్రైస్ అయితే ఓన్లీ 109 రూపీస్లోనే వచ్చేసినాయి. ఒక 109 రూపీస్ పెడితే మనకి 12 చార్ట్స్ వస్తాయి. సో వీటిని అయితే మనం ఇట్లా వాల్కి స్టిక్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా స్టిక్ చేసుకోవాలి వాల్కి. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. పేపర్స్ అయితే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. వాల్కి 12 కూడా వాల్కి అతికిచ్చేసుకొని డైలీ మార్నింగ్ పిల్లలతో రీడింగ్ చేపిస్తే సరిపోతుంది. ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకైతే ఈ 12 చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వాళ్ళ పిల్లలకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి అండ్ చాలా వాల్యుబుల్ అనమాట ఈ చార్ట్స్ అయితే. మా పాపకైతే చాలా యూజ్ అయ్యాయి. అండ్ మా పాప ఈ 12 చార్ట్స్ని కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో పిల్లలకి బేసిక్ నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకు బేసిక్ నేర్పించడం పేరెంట్స్గా మన రెస్పాన్సిబిలిటీ. బేసిక్ వస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళగలుగుతారు. అందుకోసం అని చెప్పి ఈ 12 చార్ట్స్ నేను మా పాప కోసం తీసుకున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.